పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, ప్రజల భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు. పి గన్నవరం మండలం నాగులంక ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు. ఏటూరు నాగరం మండలం శంకర్రాజుపల్లిలో భూకంపం దాటికి ప్రహారీ గోడ కూలిపోయింది. రేగిడి మండలం మధ్యరాముడిపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయాణించిన బస్సులో అగ్ని ప్రమాదం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్వి అధ్యక్షుడు శ్రీనాథ్ వేధింపులు తాళలేక బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగంపల్లి సాయి స్నేహిత సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్, బెల్లంపల్లి 1 టౌన్ సీఐ దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి సాయి స్నేహిత సోమవారం తన ఇంట్లో దూలానికి చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నించిందని ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుండి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కొరకు మంచిర్యాల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్నేహిత మరణించింది. కాగా స్నేహిత పట్టణానికి చెందిన శ్రీనాథ్తో గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, స్నేహితను శ్రీనాథ్ తరచుగా శారీరకంగా, మానసికంగా వేధింపులు గురి చేసేవాడని, ఆ వేధింపులు భరించలేక స్నేహిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా కుమార్తె మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సుమారు సాయంత్రం 4 గంటలకి సాయి స్నేహిత అని ఒక అన్మ్యారీడ్ ఒక అమ్మాయి, హనుమాన్ బస్తీ సాయి స్నేహిత, డాటర్ ఆఫ్ శేషగిరి, 24 ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి. ఆమె తన ఇంటి లోపల ఒక చున్నీతోటి ఉరిపెట్టుకుంటే ఆ సౌండ్కు వినబడి వాళ్ళ సొంత అక్క బయట ఉంది శ్వేత అని, ఆ సౌండ్ వినబడి ఆమె వచ్చినాక వెంటనే నాన్నకు ఫోన్ చేస్తే నాన్న కూడా బెల్లంపల్లి ఒక షాప్లో పనిచేస్తాడు. ఇద్దరు వచ్చేసి ఆమెను ఉరి నుంచి తీసేసి మంచాలు పడుకోబెట్టి వెంటనే ఒక ఆటోలో మా గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపల్లికి షిఫ్ట్ చేస్తారు. అక్కడ ఒక ప్రైమరీ ట్రీట్మెంట్ చేసేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేసి కొంచెం సీరియస్గా ఉన్నదని చెప్పేసి మంచిర్యాలలో ఉన్నటువంటి వసుధ హాస్పిటల్కి ఆమెను రిఫర్ చేస్తారు. అక్కడ ట్రీట్మెంట్ పొందొచ్చు. నిన్న రాత్రి 11:30కి అమ్మాయి చనిపోయింది, సాయి స్నేహిత. వాళ్ళు ఈరోజు మార్నింగ్ 10:30కి అట్లా SHO బెల్లంపల్లి 1 టౌన్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే కంప్లైంట్ బెల్లంపల్లికి చెందినటువంటి ఏదునూరి శ్రీనాథ్ అనే వ్యక్తి గత సుమారు 3-4 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని, అతను అప్పుడప్పుడు శారీరకంగా కొడుతూ హింసిస్తూ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని, ఆయన అట్లా చేయడం వల్లనే విరక్తి చెంది ఇంట్లో చున్నితో ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ తండ్రి శేషగిరి ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు 1 టౌన్ సిఐ గారు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తర్వాత అది ఎదునూరి అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఎస్సీ వర్గానికి చెందిన కాబట్టి
తక్కువ కులం అనే ఉద్దేశంతో ఇట్లా చేస్తుందని కాంటెంట్స్ ఉండడం వల్ల అది SC/ST అట్రాసిటీ కూడా పెట్టాము. సో ఈరోజు నేను అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పంచనామా చేసి పోస్ట్ మార్టం కండక్ట్ చేసినాం. నిందితుడు దొరికాడు సార్? నిందితుడు ఏమన్నా శ్రీనాథ్ దొరికాడా సార్? పరాల్లో లేదు, మేము ఇప్పుడే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం పెంగిలి గ్రామం అరుంధతివాడలో మురుగునీరు మరియు వర్షపు నీరు కలిసి రోడ్ల మీద ప్రవహించడంతో 30 నుంచి 40 కుటుంబాలు జ్వరాలతో ఇబ్బంది పడి చిన్నపిల్లలను హాస్పిటల్కి తీసుకుని వెళ్లే దానికోసం డబ్బులు లేక విలవిలలాడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేస్తే నిమ్మకు నీరెట్టినట్లుగా ఉండడం వాళ్ళని ఇబ్బంది గురిచేస్తుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాటిపై చర్యలు తీసుకుని విష జ్వరాల నుంచి కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇది రానాయన నువ్వా వీడియో తీసి సార్ పంపిస్తా. మళ్ళీ పంపించురా అయినా మనం ఒక్కరం బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు తీరని అన్యాయం జరిగిందని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు పరిగిళ్ల మురళీకృష్ణ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతన్నలు అప్పులపాలు చేసిన ఘనత బీజేపీదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే ఒక పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. ప్రభుత్వ పరిశ్రమలను, సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదానీ, అంబానీ కుటుంబాలకు ఉండింగం చేస్తుందని ఆరోపించారు. कांग्रेस ने पूरे देश भर में बहुत ही महत्वपूर्ण कैंपेन्स को लॉन्च किया है. एक है, पहला कैंपेन है नौकरी दो नशा नहीं और दूसरा है शक्ति अभियान. इस कैंपेन्स को लॉन्च करने का मेन मकसद ये है, हम लोगों को मालूम है जब से बीजेपी लेड एनडीए गवर्नमेंट पावर में आई है, लगभग 45 इयर्स में बेरोजगारी दर यानी अनएम्प्लॉयमेंट रेट सबसे ज्यादा बढ़ चुका है. आज 2024 का अगर आप डेटा देखेंगे तो इट स्टैंड्स ऑन 7.8% अनएम्प्लॉयमेंट रेट विच इज ऑलमोस्ट, लेकिन चाहे वो बीजेपी गवर्नमेंट सेंटर में हो, चाहे एनडीए गवर्नमेंट रूलिंग स्टेट्स हो, वो पूरी तरीके से अपने दिए गए जितने भी प्रॉमिसेस हैं पूरी तरीके से विफल हो चुके हैं. उन्होंने डिमोनेटाइजेशन 2016 में लेकर आए. हम सब लोगों को मालूम है कि क्या हुआ. 1.5 साल से इस देश का किसान दिल्ली सीमाओं पर प्रोटेस्ट कर रहे थे प्लेटफॉर्म लॉस के लिए. आखिरकार मोदी जी को फार्मर्स के आगे झुककर माफी मांगने पे मजबूर कर दिया इस देश के फार्मर्स ने, किसानों ने, और उनको अपनी जो काले कानून है, कृषि के काले कानून, उनको वापस लेना पड़ा. उसी तरीके से देखा जाए तो प्राइवेटाइजेशन जो एक अहम मुद्दा है और आज हमारे देश में अनएम्प्लॉयमेंट का मेन मुद्दा बना हुआ है. जितनी भी संस्थाएं हैं वो कोशिश में लगे हुए हैं कि वो अडानी और अंबानी को हक में ले दिया जाए, जिसको हमारे पूर्वजों ने, बहुत सारी पॉलिटिकल पार्टी ने और कांग्रेस पार्टी ने सोशल वेलफेयर के लिए और सामाजिक hundreds of crores of money. He bribed 2,200 crores of money to the Indian officials to get the plant established here in India. मैं आप लोगों के माध्यम से बीजेपी गवर्नमेंट से ये सवाल पूछना चाहती हूँ कि MSME जो हमारे माइक्रो स्मॉल एंटरप्राइजेस
crisis है, after corona, they are struggling to re-establish themselves. So उनके लिए आपने क्या कार्रवाई करी? उसी तरीके से देखा जाए तो कर्नूल में आज हमारे डीसीसी प्रेजेंट से सीज्ड बाय द इंडियन एडमिनिस्ट्रेशन। मैं आप लोगों से बोलना चाहती हूँ कि बीजेपी गवर्नमेंट दावा करती है कि गुजरात एक ड्राई स्टेट है, तो ये जो ड्रग्स का माफिया है, ये ड्रग्स आखिर कहाँ भेजा जा रहा है? ये सिर्फ और सिर्फ युवाओं को गुमराह करने के लिए, उनको मिसगाइड करने के लिए किया जा रहा है, ताकि वो अपने हक की जो आवाज है वो उठा ना सके। आज का युवा, आज का भारतीय युवा जो है पढ़ा लिखा है, होशियार है, प्रॉपर एजुकेटेड है, उनके पास प्रॉपर स्किल सेट है, लेकिन उसके बावजूद उनको बेरोजगारी के अंधकार में ढकेल दिया गया इस बीजेपी गवर्नमेंट से। They are directed and misleaded towards communal violence. हिंदू और मुस्लिम हिंदुत्व का नारा लगाते हैं बीजेपी खुलेआम। मैं उनको आप लोगों के माध्यम से यह भी कह देना चाहती हूँ कि हमारा देश, we are proud to be a democratic country, the largest democratic country in this entire world. तो आपकी जितनी भी नीतियां हैं वो सब विफल करने के लिए इंडियन यूथ कांग्रेस पूरे जोरों से फाइट करेगी, चाहे वो हमको ग्रास रूट लेवल में जाकर भी फाइट करना पड़ेगा, चाहे गली से दिल्ली तक, चाहे स्ट्रीट से लेके सड़क से लेके सांसद तक हम आंदोलन करेंगे और भरपूर तरीके से इस बीजेपी और एनडीए लेड गवर्नमेंट का खिलाफत करेंगे। उनकी जो कूटनीतियां हैं उनका खिलाफत करेंगे। इस देश में पिछले 1.5 साल से मणिपुर में आप लोग देख सकते हैं कि महिलाओं के ऊपर स्पेशल ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల సెంటర్గా ఉన్న ఏటూరు నాగరంకి ఆర్టీసీ బస్ డిపో మంజూరు కావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం. ఏటూరు నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్న సీతక్క సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ధన్యవాదాలు తెలిపిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు డీసీసీ అధ్యక్షులు పైడకుల అశోక్ వాంఛ ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంత వాస్తవ్యులకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటాయి. మా సోదరుడు ప్రభాకర్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ 3 రాష్ట్రాల సెంటర్ గా ఉండేటువంటి ఏటూరు నాగరం కేంద్రంగా మరి బస్ డిపోను మంజూరు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలు కూడా మీకు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తాను. మహబూబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల్లో ఉదయం స్వల్ప భూకంపం 7 గంటల 28 నిమిషాలకు 3 సెకండ్లు కంపించిన భూమి, మంచాలు, గిన్నెలు, బిల్డింగ్ బెడ్లు కదిలి వచ్చినట్లు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సోఫాలు మొత్తం కదులుతున్నాయంట సామాన్లు. ఎంతసేపు అవుతుంది మీకు ఇట్లా కదలబట్టి? 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట, అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే అవన్నీ షేక్ అయినాయి. అయితే అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతుంది అనమాట, పాపకు కవర్ ఇచ్చేది రాని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది అంతే. ఇంకా కింద లేదు, అందరూ అక్కడ కుప్ప అవుతుంది. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతటా వచ్చింది. ఇప్పుడే మామూలు మాట్లాడతాను. నంద్యాల జిల్లాలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించే విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యా బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విద్యార్థుల పాస్ పర్సంటేజ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్లతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూతపడిన 7 ఎల్ఈపి బొగ్గని ఇసుక బంపర్లో ప్రమాదవశత్తు పడి హెడ్ ఓవర్ మెన్ తిట్ల సత్యనారాయణ దుర్మరణం పాలయ్యాడు. ఈరోజు ఉదయం మొదటి షిఫ్టుకు వచ్చిన సత్యనారాయణ ఇసుక బంపర్ వద్ద పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు వెంటనే సంస్థ రెస్క్యూ టీం సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కన్ సింగ్ కార్మికులు పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ భద్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. భయ్యా కొంచెం మీరు ఎక్కడుతున్నాను దురదృష్టకరం 7LP మూసివేయబడ్డ మైన్లో శాండ్ నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజిన్ మైనింగ్ ఓవర్ మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దాంట్లో పడియా దుర్మరణం పాల్గొనడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పి చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకొక చెప్పున ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం జరుగుతుంది. ఇలా దేశానికి వెలువరించిన ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉండదు. దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు, దాంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుంది. ఈరోజు రామగుండం ఏరియా 2 7LP గనిలో సజీవ సమాధి చేసిన సింగరేణి యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. మూసివేసిన గనిని ఇలా నిబంధనల పేరుతోటి కార్మికుడిని ఇక్కడ ఒక ఎడోర్మెంట్ స్థాయి సూపర్వైజర్ కార్మికునికి మేనేజర్గా ఆథరైజేషన్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఏది ఆథరైజేషన్ ఇచ్చినా ఏం చేసినా కూడా తరచూ అనేక సంవత్సరాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాల పైన తక్షణం చర్యలు తీసుకునే విధంగా దాని రూపకల్పన చేయాల్సిన అవసరం కార్మిక సంఘాల పైన ఉన్నది. సింగరేణి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. ఆ సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన సేఫ్టీ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అవి పాటించకుండా నిర్లక్ష్య వైఖరితోటి కార్మిక ప్రాణాలను చెలగాటమాడుతున్న సింగరేణి యాజమాన్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలి. 48 గంటల్లో TDMS ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపించి తక్షణమే బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం. మంగళవారం గూడూరు గజ్జలమ్మ నగర్లో వెలిసిన శ్రీ గజ్జలమ్మ తల్లికి హిందువుల శ్రేయస్సు కోరి అందరి తరపున ఈ మేకపోతును హలాల్ కాకుండా మనమే ఒక వేటుతో బలి ఇవ్వడం జరుగుతుందని, కాబట్టి ఏ ఇతర కార్యక్రమాలు లేకుండా చూసుకొని అందరూ తప్పకుండా హాజరై అన్నప్రసాదం స్వీకరించి హిందూ ధర్మ రక్షణ పరిరక్షణకే అనంతమైన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు.
రామ్కి ఎంక్లేవ్ నివాసులు హౌసింగ్ బోర్డు ఫ్లాట్లలోకి వెళ్లే దారికి అడ్డంగా గోడ కడుతున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు ఆరోపించారు. వరంగల్ నగరంలోని రామ్కి ఎంక్లేవ్ యాజమాన్యం 2007లో వెంచర్ చేసేందుకు తెలంగాణ హౌసింగ్ సొసైటీ నుండి 32 ఎకరాలు డెవలప్మెంట్ కోసం ఇచ్చింది. అందులో 5% అంటే ఎకరం 6 గుంటలు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు 102 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఒప్పందం ప్రకారం 2023లో 102 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిర్మించి తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించింది. కానీ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లోకి వెళ్లేందుకు ఇప్పుడు దారి లేదంటూ అడ్డంగా గోడ నిర్మించడంతో హౌసింగ్ బోర్డు అధికారులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఒప్పందానికి విరుద్ధంగా రామ్కీలో నివాసం ఉంటున్న వారు గోడను కడుతున్నారని హౌసింగ్ బోర్డు అధికారులు అంటున్నారు. అదే దారిలే అట్లకెళ్ళి కాంపౌండ్ కట్టిందా అదే అన్న. ఇప్పుడు పెట్రోలియం వాళ్ళు వచ్చి మన వేరే వాళ్ళకి ఇస్తాను ఉన్న కాలేదు. ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు ఇస్తాను సింగిల్ దారి తెగేగా రామ్కి జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ కలిసి నిర్మించిన అపార్ట్మెంట్స్ ఇవి 2007 నుండి స్టార్ట్ చేస్తే రీసెంట్గా 2023లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. టోటల్ ఒక 102 LIG ఫ్లాట్స్ ఉన్నాయి, 1 BHK. ఇవి జనరల్ పబ్లిక్ కోసం వాళ్ళకి కేటాయించడం కోసం నిర్మించడం జరిగింది. ఇది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కేటాయించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నిన్న మాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే ఇక్కడ గోడ నిర్మిస్తున్నారని చెప్పేసి వచ్చాము. ఆపడానికి ప్రయత్నించినా కూడా ఎవరు ఆగట్లేదు, చెప్పినా వినట్లేదు. మా సమాచారం ప్రకారం ఇక్కడ ఈ విలాస్ వాళ్ళే కట్టిస్తున్నారు అని చెప్పేసి ఇటు నుండి దారి ఇవ్వకుండా ఈ 1 BHK ఫ్లాట్స్లో ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి ఈ దారి ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు గోడ నిర్మించడం జరుగుతుంది.
ఇది జీడబ్ల్యూఎన్సీ నిబంధనల ప్రకారం అతిక్రమించే కడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. మేము ఎంత విజ్ఞప్తి చేసినా కూడా మా మాట వినకుండా కడుతున్నారు. మేము కూడా కమిషనర్ మేడంకి ఇన్ఫామ్ చేస్తాము. మేడం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి సిటీ ప్లానర్ని కూడా కలుస్తాము. దీనిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్ ఒకటి వాళ్ళు ప్లాన్లో లేదంటున్నారు కదా వీళ్ళు హౌసింగ్ బోర్డు వీళ్ళు లేదండి, అట్లేం లేదు. ఇది రోడ్ 30 feet రోడ్ అనే ఉంది ప్లాన్లో. వాళ్ళు చెప్పడం మనం చెప్తూ ఉన్నారు. మా దగ్గర కూడా ఉంది, మా ప్లాన్లో కూడా రోడ్ అనే ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.